హలో. లేదు, వెనస్డే కరగాల సబ్మిట్ చేసుకోవాలి. హలో స్టూడెంట్స్, ఆడియో వీడియో క్లియర్ ఉందా? మెసేజ్ చేయండి. హలో హలో. ఎస్. సో మొత్తానికైతే ఆడియో వీడియో అయితే క్లియర్ అయితే ఉన్నది. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్, దట్ ఇస్ పిఐటి. ఈరోజు మనము క్లాస్ 11కి సంబంధించిన కొత్త చాప్టర్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. చాప్టర్ పేరు వచ్చేసి మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనమాట. సో దీన్ని మీరు మోషన్ ఇన్ 2 డైమెన్షన్ కూడా అనొచ్చు. ఓకే, ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ ఏ 2 డైమెన్షన్ కదా. ప్లేన్ అంటేనే 2 డైమెన్షన్ అనమాట. రైట్. అయితే ఇప్పుడు ఈ చాప్టర్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. మీకు ఎవరైతే జేఈకి ప్రిపేర్ అవుతున్నారో ఈ చాప్టర్ నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది. ఇంకా నీట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఒకటే క్వశ్చన్ వస్తుంది. ఇట్లా 2 క్వశ్చన్స్ అయితే రావు. మోషన్ ఇస్ స్ట్రేట్ లైన్ ఇంకా ప్లేన్ నుంచి వెళ్ళి తీసుకున్నట్టయితే అందులో ఒకటి ఇందులో ఒకటి 2 క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు జేఈలో కూడా. సో అందులో నుంచి ఒకటి ఇందులో నుంచి ఒకటి కేస్ చేస్తే అంటే మోషన్ ఇస్ స్ట్రేట్ లైన్ నుంచి వస్తే వస్తుంది ఒకటి, లేదా ఈ ప్లేన్లో నుంచి పక్కగా అయితే వస్తుంది. అంటే 2 చాప్టర్ నుంచి జేఈలో పక్కగా ఒక క్వశ్చన్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో ఎవరైతే బ్యాచెస్ ఈ రోజే పర్చేస్ చేస్తున్నారో నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి చూడండి. బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి చూసుకుంటూ ఆర్డర్లో వచ్చినారనుకోండి, బేసిక్ మ్యాథమెటిక్స్ అయిపోయిన తర్వాత మోషన్ స్ట్రేట్ లైన్ చూడండి, దాని తర్వాత ఇది చూడండి. సో అయితే మీకు మొత్తం కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది, న్యూమరికల్ కూడా సాల్వ్ అవుతాయి నాన్న. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు మనం ప్రొజెక్టైల్ మోషన్ గురించి డిస్కస్ చేద్దాము. టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, maximum height, range, horizontal projection, projectile from inclined plane గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రొజెక్టైల్ మోషన్. ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటి? లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క బాడీ అది స్ట్రేట్ లైన్లోనే మూవ్ అయింది. అవునా? చాప్టర్ అయిపోయేంత వరకు కదా బాడీ మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్లో. స్ట్రేట్ లైన్ ఏమో అయిందా? ఈవెన్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో కూడా చూసుకున్నట్టయితే స్ట్రేట్ లైన్లోనే. ఈవెన్ మీరు పైకేసినా అది స్ట్రేట్ లైనే కదా. మీరు ఇప్పటి వరకు ఒక బాడీని స్ట్రేట్ లైన్లోనే వదిలినారు. ఇప్పుడు స్ట్రేట్ లైన్లో కాకుండా ఒకే ఒక బాడీని అంటే ఇటు కానీ పైకి కానీ ముందరికి కానీ ఇటు కానీ వదలకుండా ఇప్పుడు మీరు ఆ బాడీని కొంత యాంగిల్తో వదలండి. యాంగిల్తో వదిలితే ఏమవుతుంది? ఇగో ఇటేస్తే వై యాక్సిస్లోనే పోతుంది. అవునా? ఎస్. సో ఎప్పుడైతే ఒక యాంగిల్తో మనం ఇట్లా వేస్తామో అప్పుడు ఏమవుతుంది? వై యాక్సిస్ కవర్ అవుతుంది, ఇంకా ముందటి కూడా పోతుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ కవర్ అవుతుంది. అవునా కదా? సో ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటి అంటే ఇఫ్ ఎనీ బాడీ ఈస్ థ్రోన్ అదర్ దాన్ 90 degrees, 90 degrees వేస్తే అది స్ట్రేట్ లైన్ అవుతుంది మీకు. అవునా? 90 degrees. ఎస్. సో ఇట్లా పైకి వేస్తే ఇక 90 degrees. మీరు 0 degrees తో వేసినా మళ్ళీ అది స్ట్రేట్ లైనే. 0 కూడా స్ట్రేట్ లైనే కదా, ఇట్లా స్ట్రేట్గా పోతూనే ఉన్నది. అదర్ దెన్ 90 degreesతో మీరు వేయాలన్నమాట. సో అప్పుడు అది ఏ విధంగా పోతుంది? ఈ విధంగా అయితే పోతుంది. అంతేనా? రైట్. సో ఈ విధంగా అయితే వెళ్తున్నది. సో ఇక్కడ ఫస్ట్ ఇది ఎంతో కొంత యాంగిల్తో వేయాలి. ఈ యాంగిల్తో వేస్తే ఏంటి? ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ కదా. ఎక్స్ వై యాక్సిస్ ఇవి రెండు కూడా ఇది ఎట్లా పోతుంది అన్న? ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కవర్ అవుతుంది కాబట్టి 2 డైమెన్షన్లో పోయింది. అవునా? ఇఫ్ ఎనీ బాడీ ఈస్ థ్రోన్ అదర్ దెన్ 90 degrees and allowed to move under the motion under the gravity is called as projectile motion. ఓకేనా? రైట్. సో మొత్తానికైతే ఈ విధంగా పోయి పడ్డది కింద. ఓకే. అయితే ఇక్కడ వెలాసిటీ u1 రాసిన, అది ఏ వెలాసిటీ? ఇనీషియల్ వెలాసిటీ. అంటే ఇక్కడున్న వెలాసిటీనేనా? అవునా? ఎస్. ఫస్ట్ మిస్టేక్ చేసేది అందరు ఇదే, అది అక్కడున్న వెలాసిటీ కాదు.
ఇట్లా వేస్తారు ఆరో, ఇగో యాక్చువల్లీ ఈ వెలాసిటీ అన్నట్టు. మీరు యూ ఏదైతే అనుకుంటున్నారో అది ఇక్కడ స్టార్ట్ అయింది అన్నట్టు, ఇట్లా పోతుంది. ఇక్కడ నుంచి అది స్టార్ట్ అవుతున్నది అన్నట్టు. ఓకే, అది కొంత యాంగిల్తో పోతున్నది ఇటు అన్నట్టు. అర్థమైందా? అది అక్కడున్న వెలాసిటీ కాదు. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే దీంట్లో ఎప్పుడైతే ఇది ఇప్పుడు ఎగ్జామ్లో అడుగుతాడు, ఇది ఎక్స్ యాక్సిస్లో ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది కనుక్కోండి అంటాడు. ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది? యూ కాస్ టీటా అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. పైన ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది? యూ సైన్ టీటా అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఒక స్పెషాలిటీ ఉన్నది ప్రొజెక్టైల్ మోషన్లో. ఆ రాయిని మనము ఒక యాంగిల్తో వదిలితే ఇది యూ కాస్ టీటాతో పోతుంది కదా, ఈ హరిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అనేది ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకేనా? ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ చూసినా మీకు యూ కాస్ థీటానే, ఈ పాయింట్లో చూసినా యూ కాస్ థీటానే, ఈవెన్ టాప్ పొజిషన్లో చూసినా యూ కాస్ థీటానే, ఇక్కడ చూసినా యూ కాస్ థీటానే. క్లియరా? మళ్ళీ ఇక్కడ చూసినా యూ కాస్ థీటానే. క్లియరా? సో ఒక కీ పాయింట్ ఏంటి? ద హరిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఖతం. ఓకే, కానీ ఏమైతున్నది అని అంటే అది పైకి పోయేటప్పుడు ఆ యొక్క వెలాసిటీ తగ్గుకుంటా పోతుంది అన్నట్టు. యూ సైన్ థీటాతో స్టార్ట్ అయిందా, పైకి పోతున్నా కొద్దీ వేరే వెలాసిటీ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? వేరే వెలాసిటీ. సో మొత్తానికి ఇక్కడికి రాగానే ఏమైంది? వెలాసిటీ జీరో అయిపోయింది. పైకి పోయి 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 ఆగిపోయింది. ఓకే, వెలాసిటీ కోల్పోయింది అది. తర్వాత ఏమైతుంది? ఇక్కడ ఎ టాప్ పొజిషన్ ఏ వెలాసిటీ ఉంటుంది మనకు? హరిజాంటల్ వెలాసిటీ మాత్రమే ఉంటుంది. అది క్రాస్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే పై వరకు పోయింది కదా, మళ్ళీ కిందికి వస్తుంది అన్నట్టు. ఓకేనా? అర్థమైందా? ఈ విధంగా కిందికి అయితే వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? హరిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, అంటే ఎక్స్ యాక్సిస్లో చూసుకుందాం. ఎక్స్ యాక్సిస్లో వెలాసిటీ యూ కాస్ థీటా రిమైన్స్ కాన్స్టెంట్. అవునా? యాక్సిలరేషన్ ఏంటి? ఎక్స్ యాక్సిస్లో జీరో, యాక్సిలరేషన్ లేదు కదా. అవునా? యాక్సిలరేషన్ ఉంటే ఒక్కొక్క చేంజ్ అవుతుండే, అది కూడా యాక్సిలరేషన్ లేదు. ఓకే, వై యాక్సిస్లో చూసుకున్నట్టయితే ఎందుకు చేంజ్ అవుతుంది ఒక్కొక్కే వై యాక్సిస్లో వెలాసిటీ ఎందుకు చేంజ్ అవుతున్నది అని అంటే భూమి దాన్ని కిందికి లాగుతుంది. పైకి పోయేటప్పుడు కిందికి లాగుతుంది, ఈ పాయింట్ క్రాస్ చేయగానే మళ్ళీ కిందికి లాగుతుంది. ఓకే, పైకి పోయేటప్పుడు స్పీడ్ని తగ్గిస్తుంది, కిందికి పోయేటప్పుడు స్పీడ్ని పెంచుకుంటా పోతుంది. క్లియర్? అర్థమైందా? సో ద యాక్సిలరేషన్ ఎలా వై యాక్సిస్ ఏం తీసుకుంటాం? మైనస్. క్లియర్? అర్థమైందా? రైట్, ఇప్పుడు నెక్స్ట్ కీ పాయింట్ ఏంటి అంటే ఈ ప్రొజెక్టైల్ మోషన్లో ఇక్కడ ఏదైతే వెలాసిటీ ఉందో అనుకుందాం. సో ఇది పైన ఉన్నది వెలాసిటీ నేను తీసుకుంటున్నా 10 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటా, సరేనా? ఇక్కడ ఒక 5 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటా. ఓకేనా? సేమ్ ఏదైతే హైట్లో ఉందో ఆ హైట్లోకి అది చేరుకోగానే పైన వెలాసిటీ అనేది బరొబ్బర్ కింద అదే ఉంటుంది, సరేనా? ఈడనేమో పైన, ఇదేమో ఈడ కింద. ఓకే, సేమ్ మనకు అక్కడ ఏదైతే కాన్సెప్ట్ రిపీట్ అయిందో మోషన్ అండర్ గ్రావిటీలో, ఓకే, సేమ్ అదే కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. ఇగో ఇక్కడ 5 మీటర్ పర్ సెకండ్ కదా, ఇక్కడ సేమ్ అదే హైట్లో ఇక్కడ ఏం రావాలి మీకు? 5 మీటర్ పర్ సెకండే ఉండాలి. డౌన్వర్డ్ డైరెక్షన్ అంటాం. అర్థమైందా? క్లియరేనా? ఎస్. సో ఈ వెలాసిటీ అనేది తగ్గుకుంటా పోతున్నది. ఇక్కడికి రాగానే ఏమవుతుంది? వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్ జీరో. క్లియర్? రైట్. సో ఇంకోటి దీంట్లో మీకు యాక్సిలరేషన్ అలాంగ్ వై యాక్సిస్ అయితే ఉంది, యాక్సిలరేషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏంటి? జీరో. క్లియరేనా? ఎప్పుడైతే ఈ విధంగా మనం ఈ రాయిని వేస్తామో ఆ రాయి ఈ పాత్లో పోయింది కదా, ఈ పాత్లో పోయింది. ఓకే సార్, ఇది కొంచెం కర్వ్ షేప్లో ఉన్నది అంటే లైక్ సర్కిల్ షేపా మరి అది పారాబోలా షేపా అన్నది కనుక్కోవాలన్నట్టు. ఓకే, అది ఎట్లా అనుకుంటామంటే దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే ఉంది. ఓకే, దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే ఉంది. ఆ ప్రూఫ్ అంతే ఏం అవసరం కూడా లేదు. దానికి క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ వెళ్ళే దారి ఉన్న చూసింది ఇట్లా కర్వ్ షేప్. ఆ కర్వ్ షేప్ ఏది? సర్కిల్ మన ఇండికేట్ చేస్తుందా, పారాబోలా ఇండికేట్ చేస్తుందా అంటే అది పారాబోలాని ఇండికేట్ చేస్తుంది అని చెప్పేసి మీరు అనాలి. క్లియరేనా? అయితే ఎట్లా కనుక్కుంటాం?
ఎట్లా కనుక్కుంటాం సార్ అని అంటే దానికోసము నేను ఏం చేస్తానంటే ఒక రాయిని వేస్తున్నాను, అది ఎక్కడి వరకు, ఇక్కడ వరకు చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోయిందా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోవడానికి కొంచెం టైం పడుతుందా? ఇది కొంచెం హైట్ పోయింది కదా, ఈ హైట్ అని వై అనుకుందామా. ఓకే, ఎంత పైకి వెళ్ళింది, వై అనే హైట్ పైకి వెళ్ళింది. ఎంత ముందడికి పోయింది, అది ఎక్స్ అనే డిస్టెన్స్ ముందడికి వెళ్ళింది. సరేనా, క్లియరేనా? టీ అనే టైం పట్టింది. క్లియర్? అయితే వై ఉంది, ఎక్స్ ఉంది, ఈ రెండిటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మీకు ఏమొస్తుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఏమొస్తుంది? y ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్. ఈ ఏఎక్స్లో బి, ఏ అంటే ఏంటి సార్, బి అంటే ఏంటి సార్ అంటే నేను చెప్తా. ఓకే, ఇక్కడ మెయిన్ ఈక్వేషన్ రాసేస్తాను, అయిపోతుంది. ప్రూఫ్ ఉంది, వట్టిగా టైం వేస్ట్ ఎందుకు మనకు. చాలు. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, tan theta into x minus g by 2u square cos square theta into x square. ఓకేనా? ఓకే, ఇది అంటే tan theta ను a అని రాస్తున్నా, g by 2u square cos theta ను b రాస్తున్నా. సరేనా? y is equal to ax minus bx square. a అంటే ఏంటి, tan theta. b అంటే ఏంటి, g by 2u square cos square theta. క్లియర్ అయినా? ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పారాబోలా ఈక్వేషనా? ఎందుకు? పవర్ 2 ఉంది, 1 ఉంది, పారాబోలానేనా కదా. గ్రాఫ్ ట్రిక్స్లో అన్నీ చెప్పిన. రియల్గా అది పారాబోలా ఈక్వేషన్. ప్రూఫ్ ఉంది కానీ ఏమంత అవసరం లేదులేండి. సరేనా? అయితే ఇప్పుడు నెక్స్ట్ దీనిలో ఉన్న కాన్సెప్ట్, సో దీని యొక్క జర్నీలో ఇది హెచ్ అనే హైట్ తీసుకుందాం. ఓకే, యూ వెలాసిటీ, ఇదేమో ఇనిషియల్ యాంగిల్ తీటా. ఈ రాయిని ఇక్కడ నుంచి వదిలితే ఈ హైట్కి చేరుకోవడానికి ఎంత టైం పట్టింది అని అంటే t1 టైం పట్టింది అన్న. ఓకే, ఇట్లా పోతుంది, మళ్ళీ అదే హైట్కి వస్తుందా లేదా? ఓకే, మళ్ళీ అదే హైట్ చేరుకుంటుందా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టిన టైం t2 నాన్న. క్లియరా? మళ్ళీ సేమ్ అదే హైట్కి అయితే వచ్చింది. మరి ఏ హైట్లో ఈ విధంగా అవుతుంది కనుక్కోండి అంటున్నాను. సేమ్ అక్కడ మీరు ఏదైతే నేర్చుకున్నారో అదే మళ్ళీ రిపీట్ అవుతున్నది. హాఫ్ జీ t1 t2. అర్థమైందా? ఆడ కూడా సేమే కదా, హైట్ తీసుకున్నాము, ఏ హైట్లో ఆ విధంగా అవుతున్నది కనుక్కోండి అని చెప్పేసి అయితే అన్నాను. నిన్నటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇది హాఫ్ జీ t1 t2. క్లియరా? మోషన్ అండ్ గ్రావిటీలో. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి x1 x2 టర్మ్స్లో అడుగుతాడు. x1 అంటే ఏంటి అంటే ఈ నుంచి లీడ్కి x1 నాన్న. ఓకే, ఇది హారిజాంటల్ డిస్టెన్స్ కదా. మరి ఈ నుంచి లీడ్ వరకు x2. ఓకే, ఈ హైట్ ఎంత ఉంటుంది కనుక్కోండి అంటాడు. అంటే అప్పుడు ఇది మర్చిపోండి, ఇది వద్దు. అంటే x1 x2 టర్మ్స్లో రాయండి అని అంటాడు. ఓకే, సో దాని యొక్క ఫార్మ్ ఏంటి అని అంటే మీకు రెండు వాల్యూస్ ఇచ్చినప్పుడు ఒక ట్రిక్ చెప్పిన, ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా లెక్క ఉంటుంది నాన్న, గుర్తుపెట్టుకోండి అన్న. ఏమన్నా ఏం తెలియకుంటే ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా అన్న. ఓకే, అట్లా. సో ఈడేమొస్తుంది అంటే x1 x2 బై x1 ప్లస్ x2 ఇంటూ tan theta. ఓకేనా? x1 x2 టర్మ్స్లో రాయండి అని అంటే దాన్ని అంటాం. క్లియరా? అర్థమైందా? అయితే దీంట్లోనే ఇది ఎంత దూరం పోయి పడ్డది దాన్ని ఏమంటాం, నన్ను ఏం నుంచి ఆడుకోరిపోయి రేంజ్ అంటాం. రేంజ్ అంటే ఏంది, ఎంత దూరం పోయి పడ్డది. ఓకే, రాయిని ఇక్కడ నుంచి వదిలితే ఎంత దూరం పోయి పడ్డది అన్న దాన్ని ఏమంటాం మనము, రేంజ్. అంటే ఇక్కడ రేంజ్ అంటే ఏంటి, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2. అంతేనా? కరెక్టేనా కదా? దీన్ని ప్లస్ దీన్ని యాడ్ చేస్తే రేంజ్ అని చెప్పేసి అయితే అని అంటాం. క్లియర్ అయినా? ఈ రేంజ్ అది ఫార్ములా ఏమొస్తుంది చూద్దాం. ఓకే, నాకు ఇప్పుడు చెప్పండి. ఇంకోటి ఏంటి అంటే దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోవడానికి టైం t1 పట్టింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోవడానికి టైం ఎంత పడుతుంది,
T1 పడుతుంది. ఎంత పడుతుంది? ఇగో ఈ నుంచి ఈ హైట్ పోవడానికి టైం T1 అంటే 2 సెకండ్స్ పడితే మళ్ళీ అదే హైట్ నుంచి వెళ్ళి కింద పడడానికి కూడా 2 సెకండ్సే పడుతుంది. క్లియరేనా? ఇది మొత్తం కాన్సెప్ట్. అసలు ఏం జరుగుతున్నది అన్నది ప్రొజెక్టైల్ మోషన్లో క్లారిటీ వస్తుంది మీకు. ఈ నుంచి లీడ్కి 2 సెకండ్స్ అంటే ఈ నుంచి లీడ్కి కూడా 2 సెకండ్సే. అర్థమైందా? అంటే ఇది మీకు T1 అన్నమాట. క్లియరేనా? అయితే ఇప్పుడు మీకు ఈ హెచ్ అనే హైట్ కనుక్కోవాలన్నమాట. T1 ఇంకా T2 టర్మ్స్లో ఎట్లా రాసినాం? హెచ్ ఈక్వల్ టు హాఫ్ జీ T1 ప్లస్ T2. ఓకే, ఈ T1ని T2ని యాడ్ చేస్తే ఈ నుంచి లీడ్కి ఈ నుంచి లీడ్కి మొత్తం యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది? T1 ప్లస్ T2 అంటే T1 ప్లస్ T2 అంటే ఏమొస్తుంది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ వస్తుంది అన్నట్టు. ఫార్ములా ఏంటి? 2u sin θ బై g. ఏందది? 2u sin θ బై g. అర్థమైందా? ఇవి చిన్న చిన్న ఫార్ములాలు. ఇప్పుడు అన్నీ చెప్తాను ఒక్కొక్క ఫార్ములా ఏంటేంటి అన్నది. సరేనా? రెండింటిని యాడ్ చేస్తే 2u sin θ బై g అన్నట్టు. క్లియరేనా? అయితే ఇది మ్యాక్సిమం హైట్ కదా. అయితే ఈ హెచ్ వాల్యూ కూడా మనం కనుక్కుందాం. ఇంకోటి రేంజ్ కూడా కనుక్కుందాం. క్లియరేనా? రైట్. అయితే ఇగో ఇక్కడ సేమ్ మళ్ళీ అదే డయాగ్రామ్ ఉంది కదా. ఈ నుంచి లీడ్కి T1, ఈ నుంచి లీడ్కి T2. ఇప్పుడు రాసిన ఫార్ములా రాసుకోండి. ఇక మ్యాక్సిమం హైట్. ఈ మ్యాక్సిమం హైట్ ఏంది? ఒక రాయిని u అనే వెలాసిటీతో θ అనే యాంగిల్తో గాలిలో వదిలిపెట్టేస్తే ఎంత పై వరకు పోతుంది? హెచ్ వాల్యూ ఏమొస్తుంది నాన్న? u స్క్వేర్ సైన్ స్క్వేర్ θ బై 2g. ఏంది ఇది ఫార్ములా? u స్క్వేర్ సైన్ స్క్వేర్ θ బై 2g. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్? ట్రిక్ చెప్పాలనా? ట్రిక్ చెప్తా. ఒక బాల్ని u అనే వెలాసిటీతో పైకేస్తే మ్యాక్సిమం హైట్ ఎంత పోతుంది? మోషన్ అండ్ గ్రావిటీలో వచ్చింది కదా. అమ్మో, ఈ ఫార్ములా చేయకుంటే ఎట్లా? u స్క్వేర్ బై 2g. u స్క్వేర్ బై 2g మ్యాక్సిమం హైట్ ఫార్ములా. ఓ బాల్ని u అనే వెలాసిటీతో పైకేస్తే అది ఎంతవరకు మ్యాక్సిమం హైట్ వరకు పోయింది? u స్క్వేర్ బై 2g. అవునా? ఇప్పుడు ఇది కూడా ఒక బాలే కదా. ఈ బాల్ని u అనే వెలాసిటీ ఇట్లా వేస్తున్నాం కదా. పైన వెలాసిటీ ఏంటి? u sin θ. ఇదేంది? u cos θ. బాల్ని జాగ్రత్తగా చూడండి. బాల్ని ఎంత వెలాసిటీతో పైకేసినారు? ఇది మ్యాక్సిమం హైట్ కదా. ఎంత వెలాసిటీతో పోతుంది ఇప్పుడు బాల్? u sin θతో పోతుంది. బాల్ u sin θతో వెళితే మ్యాక్సిమం హైట్ ఏమవుతుంది? ఈ నుంచి వీడికి మ్యాక్సిమం హైట్ ఇంతే కదా. అది ఈడ వరకే కదా పోయేది. ఏమొస్తుంది? u ప్లేస్లో ఏం పెడతారు? u స్క్వేర్ సైన్ స్క్వేర్ θ బై 2g. క్లియరా? అక్కడ ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ మ్యాచింగ్ అవుతుందా? అందుకోసం ఒకదానికి ఇంకోటి రిలేటెడ్ అయి ఉంటుంది. కాన్సెప్ట్ ఒకటే కానీ వే ఆఫ్ ఆలోచన మనం ఆలోచించేది వేరేలాగా ఉన్నది ఇక్కడ. అంతే. అర్థమైందా? ఇట్లా ఆలోచించాలి. నెక్స్ట్ ఇది మ్యాక్సిమం హైట్. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటి? టైం టేకెన్ బై ద బాల్ టు రీచ్ మ్యాక్సిమం హైట్. అంతేనా? ఇది u, ఇది θ. అంటే మ్యాక్సిమం హైట్కి పోవడానికి ఈ నుంచి లీడ్కి ఓకే ఎంత టైం పట్టింది? ఈ నుంచి స్టార్ట్ అయితే ఈ వరకు పోవడానికి ఎంత టైం పట్టింది? ఆ టైంని ఏమంటాం? టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. అవునా? ఒక బాల్ని u అనే వెలాసిటీతో వదిలితే అది మ్యాక్సిమం హైట్కి చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది? u బై g. అవునా? ఒక బాల్ని సీదా గాలిలో వదిలేస్తే ఎంత టైం పడుతుంది మ్యాక్సిమం హైట్ పోవడానికి? u బై g. ఇప్పుడు ఈ బాల్ని మనం పైకి ఎంత వెలాసిటీతో వదులుతున్నాం? u sin θ. ఇదేంది? u cos θ. సో ఒక బాల్ని ఇప్పుడు మనం u sin θ అనే వెలాసిటీతో వదులుతున్నాం. ఇదేనా మ్యాక్సిమం హైట్ అయితే y యాక్సిస్లో? అవునా? ఎంత టైం పడుతుంది మరి? u ప్లేస్లో u sin θ ఉంది. u sin θ బై g. క్లియరేనా?
యూ సైన్ థీటా బై జీ. నెక్స్ట్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటి? మాక్సిమం హైట్ నుంచి వెళ్ళి ఆ బాల్ పై నుంచి వెళ్ళి కిందికి రావడానికి పట్టిన టైంనే మనం ఏమంటాం? టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. పై నుంచి కిందికి రావడానికి ఎంత టైం పట్టింది, ఆ టైంని ఏమంటాం? టైమ్ ఆఫ్ డిసెంట్ అని చెప్పేసి అయితే అని అంటాం. ఓకే, ఎస్. చలో, సో ఒక బాల్ పైనుంచి వెళ్ళి, అంటే బిల్డింగ్ పైనుంచి వెళ్ళి లేదా ఒక మ్యాక్సిమం హైట్ నుంచి వెళ్ళి ఈ బాల్ని వదిలిపెట్టేస్తే కిందికి టైమ్ ఆఫ్ డిసెంట్ ఏమొస్తుంది నాన్న? ఇక యూ బై, అవునా? యూ బై జీ, పైనుంచి బాల్ కిందికి రావడానికి. ఇట్లా పోయింది, ఇట్లా, అవునా? ఈ నుంచి పైకి పోతే టైమ్ ఆఫ్ అసెంట్ కదా. ఇదేమో టైమ్ ఆఫ్ అసెంట్, ఇదేమో టైమ్ ఆఫ్ డిసెంట్. క్లియర్ అయినా? పైకి పోవడానికి పట్టిన టైంని టైమ్ ఆఫ్ అసెంట్, కిందికి రావడానికి పట్టిన టైంని టైమ్ ఆఫ్ డిసెంట్. ఇప్పుడు ఇక్కడ కూడా మీకు ఏమొస్తుంది? యూ ప్లేస్లో ఏం పెడతాం? యూ ప్లేస్లో యూ సైన్ థీటా. యూ సైన్ థీటా బై జీ. క్లియరా? క్లియర్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి? టైమ్ టేకెన్ బై ద బాడీ, ద టోటల్ టైమ్ టేకెన్ బై ద బాడీ టు టచ్ ద గ్రౌండ్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. అంతేనా? ఈ నుంచి లీడికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అనుకుంటే ఇక్కడ పడ్డానికి టైం ఎంత పట్టింది, ఆ టోటల్ టైంని ఏమంటాం మనం? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పేసి అని అంటాము. సరే, టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ కదా. టైమ్ ఆఫ్ అసెంట్ ఏమొచ్చింది? యూ సైన్ థీటా బై జీ. టైమ్ ఆఫ్ డిసెంట్ యూ సైన్ థీటా బై జీ. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 2u సైన్ థీటా బై జీ. క్లియరా? ఓకే, నెక్స్ట్ హారిజాంటల్ రేంజ్. రేంజ్ అంటే ఏంటి? ఇదేమో మాక్సిమం హైట్ కదా. రేంజ్ అంటే ఏంటి నాన్న? ఈ బాల్ ఎంత దూరం పోయి పడ్డది, అవునా? దీన్ని ఏమంటాం? రేంజ్ అని చెప్పేసి మనం అంటాము. చలో, ఈ రేంజ్ది ఫార్ములా ఏమొస్తుంది అంటే యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ. యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ. ఓకే, అదేం అవసరం లేదులే లీడర్ బోర్డ్ది. యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ. అయితే ఎగ్జామ్లో అడుగుతాడు, మనం ఏ యాంగిల్తో రాయిని వదిలితే అది చాలా దూరం పోయి పడుతుంది, మ్యాక్సిమం రేంజ్. ఓకే, రేంజ్ ఇస్ మ్యాక్సిమం ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. 45 degrees అనే యాంగిల్తో రాయి వేసి ట్రై చేయండి, అది చాలా దూరం పోతుంది. ఓకే, ద రేంజ్ ఈజ్ మ్యాక్సిమం అన్నట్టు. యూ స్క్వేర్ సైన్ 2 థీటా, 2 × 90 కదా, సైన్ 90 అయిపోయిందా? అవునా? సో ఏమొచ్చింది? యూ స్క్వేర్ బై జీ. మ్యాక్సిమం రేంజ్ ఎంత? యూ స్క్వేర్ బై జీ. క్లియర్? నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ హైట్ అండ్ రేంజ్. చాలా సార్లు అడుగుతాడు దీనిపైన క్వశ్చన్స్. హైట్ కి రేంజ్ కి, ఇదేమో హెచ్, ఇదేమో ఆర్. అవునా? హైట్ ఫార్మ్ ఏమొచ్చింది? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. అవునా? రేంజ్ ఇదేమొచ్చింది? యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ వచ్చింది. అవునా? ఫార్ములాలు బయాజ్ చేయాలి, పక్కా బయాజ్ చేయాలి, సరేనా? వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే హెచ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 tan theta. ఓకే, హెచ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 tan theta. పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడో తెలుసా? నేను 30 degrees అనే యాంగిల్తో రాయిని వదిలితే అది 4 meters హైట్ పోయింది, మరి ముందటికి ఎంత పోయింది?
రేంజ్ ఎంతనో కనుక్కోండి. అర్థమైందా? ఒక రాయిని 30 degrees అనే యాంగిల్తో నేను గాలిలో వదిలితే హైట్ ఏమో 4 meters పోయింది. ఎంత దూరం పోయింది అది? రేంజ్ ఎంత ఉండొచ్చు? అప్పుడు ఇది కాపాడుతుంది మిమ్మల్ని. క్లియరా? నెక్స్ట్ హెచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ అండ్ T2. ఏంది నేను ఆల్రెడీ చెప్పిన కదా, హాఫ్ జీ T1 T2. క్లియరా? ఇది ఇక డయాగ్రామ్ వేస్తలే. హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x1 అండ్ x2. ఏంది ఇది? x1 x2 బై x1 ప్లస్ x2 ఇంటూ tan θ. ఇదేనా? x1 x2 అంటే ఇది హెచ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు x1, ఇది మొత్తం x2. క్లియరా? నెక్స్ట్ హైట్ అండ్ రేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి. నైస్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకు ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఏమొచ్చింది? ప్రొజెక్టైల్ ఈక్వేషన్ ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్. ఓకే, మీకు రేంజ్ కనుక్కోండి అంటాడు. రేంజ్ కనుక్కోండి అంటాడు. రేంజ్ ఇజ్ ఈక్వల్ టు ఏ బై బి. గుర్తుపెట్టుకోవాలి. ర్యాబిట్ ఆర్ఏబిబి హైట్, అట్లా ఆర్ఏబి, ఆర్ ఈక్వల్ టు ఏ బై బి. హైట్ ఎంత? ఏ స్క్వేర్ బై 4b నాన్న. ఏంది? ఏ స్క్వేర్ బై 4b. క్లియర్? ఇవి రెండు ఫార్ములాలు పక్కా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్ ఈక్వల్ టు ఏ బై బి, హైట్ ఎంత? ఏ స్క్వేర్ బై 4b. చలో, ఇగో ఫార్ములాలు ఒకటే పేపర్లో రాసిన అన్ని ఫార్ములాలు ఇప్పటివరకు మీకు నేర్పించిన ఫార్ములాలు అన్ని ఒకటే పేపర్లో ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఏంటి? టైమ్ ఆఫ్ అసెంట్ యూ సైన్ డీటా బై జీ. హెచ్ అంటే హాఫ్ జీ T1 T2. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే యూ సైన్ డీటా బై జీ. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2u సైన్ డీటా బై జీ. మ్యాక్సిమం హైట్ ఏంది? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ డీటా బై 2g. హెచ్ అంటే ఇది. T1 ప్లస్ T2 చేస్తే టైమ్ ఆఫ్ ఫ్లైటే కదా వచ్చేది, 2u సైన్ డీటా బై జీ. రేంజ్ అంటే యూ స్క్వేర్ సైన్ 2 డీటా బై జీ. మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది? టీటా అనేది 45 degree ఉన్నప్పుడు. హైట్కి ఆర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ 1/4 tan θ. ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఏంటి? y ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్. అవునా? ఏ అంటే ఏంది? tan θ. బి అంటే g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ. అవునా? ఆర్ ఈక్వల్ టు a బై బి. హెచ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 4b. ఓకే, ఇగో స్మాల్ హెచ్ x1 x2లో x1 x2 మై x1 ప్లస్ x2 ఇంటూ tan θ. క్లియరా? అన్ని ఫార్ములాలు క్లియరా? ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూమరికల్ చేద్దామా? చలో, ఇంకో ఈ ఫార్ములా ఉన్నట్టు. ఇఫ్ రేంజ్ ఇస్ సేమ్. రేంజ్ ఇస్ సేమ్ అంటే ఏంటి? అట్లా ఉండాలి. ఎస్, రెండు ఆబ్జెక్ట్. ఇప్పుడు పెన్ వేసిన ఒక యాంగిల్తో, ఒక రాయి వేసిన, రెండు కూడా ఒకటే దగ్గర పోయి పడ్డాయి. ఓకే, ఒకటేమో H1 అనే హైట్ ట్రావెల్ చేసింది, ఇంకోటేమో H2 అనే హైట్ ట్రావెల్ చేసింది. కానీ రెండింటికి రేంజ్ సేమేనా? చూడండి, రెండు ఒకటి దగ్గర పడ్డాయి కానీ వేరే వేరే హైట్లో ట్రావెల్ చేసినాయి కదా, వేరే వేరే యాంగిల్ ఉన్నాయి. ఓకే, ఎప్పుడు ఈ విధంగా పాసిబుల్ అవుతుంది అని అంటే కాంప్లిమెంటరీ అయి ఉండాలి. θ1 ఈక్వల్ θ, ఇంకోటేమో θ2 ఈక్వల్ ఎంత ఉండాలి? 90 మైనస్ θ ఉండాలి. లేదు అని అంటే ఒకటి 45 ప్లస్ θ, ఇంకోటేమో 45 మైనస్ θ. అప్పుడు మాత్రమే ఇది రేంజ్ అనేది సేమ్ ఉంటుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే దీనిలో ఫస్ట్ దానికి పడడానికి టైమ్ ఆఫ్ ఫ్లైట్ T1 ఫస్ట్ రాయి, సెకండ్ రాయికి పట్టిన టైం T2 టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకేనా? T1 అండ్ T2 ఆర్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ బాడీ. అయితే వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లు ఎట్లుంటాయి అడుగుతాడు. డైరెక్ట్ క్వశ్చన్. T1 బై T2 ఏమవుతుంది? tan θ. ఏమవుతుంది? tan θ. T1 బై T2. T ఫర్ tan అని గుర్తుపెట్టుకోండి. T1 బై T2 అంటే tan θ, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, రేషియో ఆఫ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. H1 బై H2 ఏమొస్తుంది? tan స్క్వేర్ θ. ఓకే, మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? హెచ్ ఉంది కదా, ఈడ టీ పెట్టుకోండి. హెచ్నే ఈడ రెండు టీలు వచ్చినాయి, టీ స్క్వేర్ tan స్క్వేర్ అన్నట్టు. అట్లా మీ ఇష్టం ఎట్లన్నా గుర్తుపెట్టుకోండి. ఇక tan స్క్వేర్ θ. H1 ఇంటూ H2 r స్క్వేర్ బై 16. T1 ఇంటూ T2 2r బై g. ఓకేనా?
డివిజన్లో చేస్తే tan θలే వచ్చినాయి కదా, డివిజన్లో చేస్తే tan θలు వస్తాయి, డివిజన్లో చేస్తే tan θలు. మల్టిప్లికేషన్లో చేస్తే అది వేరే వచ్చినాయి కదా, 2r/g ఒకటి వచ్చింది, ఇంకోటేమో r²/16. అంటే దీన్నే ఇది ఇదే కదా, సేమ్ ఇదేనా. r = ఏమొస్తుంది 4√h1h2 కదా, ఇది అవసరం లేదులే. r = 4√h1h2, రేంజ్కి h1h2కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్. క్లియరా, క్లియరేనా. డివిజన్లో చేస్తే tan θ, h1/h2 tan² θ, t1 × t2 tr/g, 2r/g. ఓకే, నెక్స్ట్ r = 4√h1h2. క్లియరా, ఫార్ములాలు అన్ని బయాట్ చేసినారా. చలో నెక్స్ట్, టైమ్ వెన్ యాంగిల్ బిట్వీన్ v1 అండ్ v2 ఈస్ θ. ఇదేంటి అంటే ఒక బిల్డింగ్ పైన వచ్చి నేను 2 రాయిలను వదిలిపెట్టేసిన, ఇటొక రాయి ఇటొక రాయి, ఇట్లా వేరే వేరే వెలాసిటీ తోటి. u1 ఇటు ఉంది, u2 ఇటు పోయింది. ఆ 2 రాయిలు జర్నీలో కొంతసేపటి తర్వాత దీని యొక్క ఫైనల్ వెలాసిటీ v1 అనుకుందాం, ఈ రాయి యొక్క ఫైనల్ వెలాసిటీ v2 అనుకుందాం. ఓకే, ఈ 2 ఫైనల్ వెలాసిటీ మధ్యలో ఉన్న యాంగిల్ 30 degrees అయినప్పుడు టైం ఎంత పడుతుంది కనుక్కోండి అంటాడు. ఓకే, 2 వెలాసిటీ ఫైనల్ వెలాసిటీస్ మధ్యలో ఉన్న యాంగిల్ 30 degrees అయినప్పుడు టైం ఎంత పడుతుంది కనుక్కోండి అంటాడు. ఆ టైం ఎంత పడుతుంది అంటే ఇది టైం √u1 u2/g cot θ/2. కాట్ ఇది √u1 u2/g cot θ/2. క్లియరా, క్లియరా. ఇది పెద్ద మెథడ్, సాల్వ్ చేసుకుంటే దిమాగ్ ఖరాబ్, అట్టిగా టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది. √u1 u2/g cot θ/2. టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది అది. టోటల్ డిస్టెన్స్ అంటే సింపుల్, ఈ నుంచి లీడ్కి x2, ఈ నుంచి లీడ్కి x1 అనుకుందాం, x1 + x2 కదా, ఈ నుంచి లాడ్ వరకు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ u1 × t ప్లస్ u2 × t, అవునా, u1 + u2 × t కదా. టైం అంటే తెలుసు కదా, √u1 u2/g cot θ/2. సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. క్లియరేనా. నెక్స్ట్ దీనిలో ఏంటంటే టైం వెన్ యాంగిల్ బిట్వీన్ s1 అండ్ s2 ఈజ్ θ. ఇంతకుముందునేమో వెలాసిటీలు వచ్చినాయి కదా, 2 వెలాసిటీల మధ్యలో ఉన్న యాంగిల్ θ తీసుకున్నాం. కానీ ఇప్పుడు s1 డిస్ప్లేస్మెంట్లో s1 అండ్ s2కి మధ్యలో ఉన్న యాంగిల్ θ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏం లేదు, జస్ట్ ఒక 2 పెట్టండి ఇక్కడ ముందట, అదే ఫార్ములా 2 పెట్టండి. టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది u1 + u2 మళ్ళీ అదే 2, ఒక 2 ఎక్స్ట్రా పెట్టాలి. డిస్ప్లేస్మెంట్ మధ్యలో ఉన్న యాంగిల్ θ ఉంటే ఇది 2 వస్తుంది, వెలాసిటీస్ మధ్యలో ఉన్న యాంగిల్ θ అయితే 2 రాదు. ఓకే, క్లియరేనా. ఫైండ్ ఎట్ వాట్ టైమ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీ ఆర్ పర్పెండిక్యులర్ ఇన్ ప్రొజెక్టైల్ మోషన్. ఇది ఏంటి అని అంటే ఒక రాయిని నేను వదిలిన ఇట్లా, ఇనిషియల్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఇటు కదా, ఇది ఇట్లా వెళ్ళిపోయింది కదా ఇనిషియల్, ఇది ఇట్లా తిరిగి ఇట్లా ఇట్లా పోతుంది కదా, ఇది ఫైనల్ వెలాసిటీ అనుకుందాం. ఈ ఇనిషియల్ వెలాసిటీకి ఫైనల్ వెలాసిటీకి మధ్యలో ఉన్న యాంగిల్ 90 degree ఎప్పుడు అవుతుంది, 90 ఎప్పుడు అవుతుంది. ఇది ఇనిషియల్ ఇటు అయిపోయింది, ఇది ఇట్లా తిరిగి జర్నీలో ఎన్నో ఒక దగ్గర ఎగ్జాక్ట్లీ ఫైనల్ వెలాసిటీ 90 degree అయినా ఇనిషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీ ఏ టైంలో అవుతుంది ఏంటి, అంతే. ఇగో ఇనిషియల్ ఇది, ఫైనల్ ఇది. ఏంటన్నా అది కాదు, ఆయన అడుగుతాడు ఏ టైంలో ఇనిషియల్ అండ్ ఈ వెలాసిటీలు పర్పెండిక్యులర్గా ఉంటాయి అంటాడు. ఏ టైంలో అడుగుతాడు, ఏ టైంలో అని అంటే ఈ టైంలో u/g sin θ నాన్న. ఓకే, టైమ్ ఆఫ్ అసెంట్ లెక్క u sin θ/g కదా, sin θ కింద రాయండి. ఏ టైంలో ఇనిషియల్ వెలాసిటీ ఇంకా ఫైనల్ వెలాసిటీ పర్పెండిక్యులర్గా ఉంటాయి ప్రొజెక్టైల్ మోషన్లో అంటే u/g sin θ. పర్పెండిక్యులర్ అయ్యేటప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది, u cot θ అవుతుంది. పర్పెండిక్యులర్ అయ్యేటప్పుడు దాని యొక్క ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది, u cot θ. అయితే ఇక్కడ నోట్, ఇఫ్ θ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 45 degrees దెన్ మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత ఉంటుంది, 2θ ఉంటుంది. ఇది ఏంది అంటే ఇగో ఇదే
మీరు 30 డిగ్రీతో వేసినారు అనుకోండి, వీటి మధ్యలో మ్యాక్సిమం యాంగిల్ ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. ఓకే, మీరు 60 డిగ్రీతో వేస్తే మ్యాక్సిమం ఎంత ఉంటుంది? 120, 2θ కదా. మీరు 45తో వేస్తే 90 అవుతుంది. 45తో వేస్తేనే 90 అవుతుంది. అవునా? అర్థమైందా? 30తో వేస్తే 60, అట్లా అర్థమైందా? 30తో వేసినప్పుడు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది 60 అవుతుంది. 90 రావాలంటే బరోబ్బర్ మీరు తక్కువలో తక్కువ 45 డిగ్రీతో వేయాల్సిందే. 45 వేస్తేనే 90కి వస్తుంది. 30తో వేసి 90తో ఉన్నప్పుడు ఎంత వస్తుంది అని కనుక్కోండి అంటే 30 డిగ్రీ వేసిండు, వీటి మధ్యలో 90 డిగ్రీస్ వచ్చినప్పుడు టైం ఎంత పడుతుంది కనుక్కోండి అంటాడు. 7 కిలో వస్తుంది నాన్న, 90 డిగ్రీ కానే కాదు కదా. 90 డిగ్రీ 7 కిలో అవుతుంది. 30 డిగ్రీ మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డివిజన్ 2θ అన్నా కదా. మీరు 30 డిగ్రీతో వేస్తే అది జిందగీలో 90 డిగ్రీలు కావు, 60 అవుతుంది. కానీ 90 మాత్రం కాదు, 45 వేస్తేనే 90కి వస్తుంది. 45 కంటే ఎక్కువతో వేయాలి మనం. మీకు 90 దాటాలి అని అంటే 45 డిగ్రీ కంటే ఎక్కువతో వేయాలి. క్లియరా? చలో. Two bodies are projected horizontally in opposite direction with velocities u1 and u2 from a top of a building. ఇది u1 u2 కరెక్టేనా? If their velocities become perpendicular to each other after falling through a distance of, ఎంత కిందికి వచ్చిన తర్వాత ఓకే వాటి మధ్యలో ఉన్న ఫైనల్ వెలాసిటీస్ పర్పెండిక్యులర్గా అవుతాయి. ఓకే, ఎంత డిస్టెన్స్ కిందికి వచ్చిన తర్వాత వాటి మధ్యలో ఉన్నది ఇంత అవుతుంది కనుక్కోండి అంటున్నాడు. పైనుంచి కిందికి వెలాసిటీ మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? ఆల్రెడీ ట్రిక్ చెప్పినా, ఎంత టైం పడుతుంది? రూట్ u1 u2 బై g cot θ/2 అంతేనా? రూట్ u1 u2 బై g cot 45 ఎంత? 1. టైం తెలుసుకున్నామా? అవునా? ఇప్పుడు పైనుంచి కింద పడ్డానికి టైం ఎంత పట్టింది? ఇంత. హెచ్ వాల్యూ కనుక్కోవచ్చా లేదా? ఏ ఫార్ములా వాడదాం? డిస్ప్లేస్మెంట్ కావాలి, టైం తెలుసు. డిస్ప్లేస్మెంట్ కావాలి, టైం తెలుసు. ఏ ఫార్ములా? డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్. ఏదది? s = ut + ½ a t². ఓకేనా? ఎస్ ఎంత? -h కిందికి పోయింది కదా, -h. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? మీరు ఇటేసినారు, y యాక్సిస్లో అయింది, అసలు లేనే లేదు కదా. మీరు రాయిని ఇట్లేసినారు కదా, మీరు ఇట్లేసినారా? ఏలే కదా. ఇనిషియల్ వెలాసిటీ లాంగ్ y యాక్సిస్ ఏంది? 0. అర్థమైందా? అది 0. క్లియరేనా? 0 -½ g t² u1 బై u2 బై g². కరెక్టేనా? సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది? ఇది మైనస్ పోయిందా? h = ఈజీ పోయింది కదా. u1 బై u2 బై u2 బై 2g u1 u2 బై 2g d is answer. అర్థమైందా? ఆ ఫార్ములా బై హార్ట్ ఉన్నది కాబట్టి తొందరగా అయింది, లేదంటే ఈ వరకు వస్తుండే. అది మొత్తం సాల్వ్ చేయాలి అని అంటే, ఎందుకంటే ఇది ఊహించుకోవడానికే భయంకరంగా ఉన్నది. ఏంటి ఇంకా రిలేటివా, డెరివేషనా? వట్టిగా టైం వేస్ట్ ఎందుకు? అవసరం లేదు, ఐపీలో కూడా అవసరం లేదు. అడగడు, రేర్ కేస్. ఏంటంటే తొందరగా అయిపోయింది టైం గుర్తుపెట్టుకుంటే. u ఇంత, θ ఇంత, టైం 2 సెకండ్లో ఫైండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, మీరు 10 మీటర్/సెకండ్తో గాలిలో వదిలినారు. ఎంత యాంగిల్? 30 డిగ్రీ అనే యాంగిల్. 2 సెకండ్స్ తర్వాత దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత? అయితే ఎప్పుడైనా కానీ ప్రొజెక్టైల్ ఈక్వేషన్కి సంబంధించిన క్వశ్చన్లు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే u cos θనా
మీరు అట్లా ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఆ 2 సెకండ్స్లో అది ఏడున్నదో చూడండి, అది తెలుసుకోండి. గాలిలో ఏడున్నదో తెలుసుకోండి ఫస్ట్ 2 సెకండ్స్లో. మరి ఇట్ సైడ్ ఉందా ఇట్ సైడ్ ఉందా అది తెలుసుకోండి. అది తెలుసుకోవాలంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా వాడాలి, అంతేనా? మొత్తం జర్నీ ఫార్ములా ఏంటి? 2u sin theta by g, 2 into 10 into sin 30, 1/2 నా? ఎంత వచ్చింది? 2u sin theta by g, అంతే కదా. 1 సెకండ్ వచ్చిందానా? 1 సెకండ్లో కింద పడిపోయింది, కానీ అడిగింది ఏంది 2 సెకండ్లు ఎంత అన్నాడు. అది ఎట్లా చేస్తాము అంటే జనరల్ ఫార్ములా వాడతాం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఎంత? 10, టైం ఎంత? 2 సెకండ్లకు అన్నాడు, అంటే 20 మీటర్. అది ఎట్లా పోయిందో తెలుసా? అది ఇట్లా పోయింది, రుయ్ అని ఇట్లా వెళ్ళిపోయింది. ప్రొజెక్టైల్ మోషన్ కాదు, అసలు ఇది ప్రొజెక్టైల్ మోషనే ఫాలో అవుతలే. అబ్బో అట్లా కాదు, అట్లా ఉండదు. అర్థమైందా? క్లియర్ అర్థమైందా? మీరు ఫస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్లు చెక్ చేసుకోవాలి. అది ఏడున్నదో గుర్తించండి, ఇట్ సైడ్ ఉందా ఇట్ సైడ్ ఉందా, దాన్ని బట్టి డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి. పైకి అది వెళ్ళది. నేను జనరల్గా ఇట్లా తీసుకున్న ఒక క్వశ్చన్ ఉండదు మీకైతే అట్లా. యూ ఇంత, టీటా ఇంత, టైం 0.2 సెకండ్స్లో డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోండి. 2u sin theta by g, 2 into 1/2 ఎంత నానా? 1 సెకండ్. అది ఎక్కడ ఉన్నది మరి? అది ఎక్కడ ఉన్నది? 0.2 సెకండ్స్ అంటే 1 సెకండ్ అంటే ఏంటి? ఈ నుంచి లీడ్కి 0.5, సగం ఇది. ఈ నుంచి లీడ్కి 0.5, కరెక్టేనా? మొత్తం టైం ఏమో 1 సెకండ్. 0.2 అంటే ఈడుందా, అంతేనా కాదా? కరెక్టేనా? ఇప్పుడు మీకు టైంలు క్వశ్చన్కి సంబంధించిన ఎట్లా అడుగుతా చూడండి. ఇగో ఈ నుంచి లీడ్కి పోవడానికి 0.2, మళ్ళీ ఇగో ఈ నుంచి లీడ్కి పోవడానికి 0.3 అనమాట. మళ్ళీ ఈ నుంచి ఈ వరకు చేరుకోవడానికి 0.3నే. మళ్ళీ ఈ నుంచి కిందికి పోవడానికి 0.2. అర్థమైందా? ఇట్లా పనిచేస్తుంది అది, మొత్తం ఆర్డర్ని ఫాలో అవుతుంది ఏదన్నా కానీ. అయితే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఇది ఎంత పైకి పోయింది? వై పోయింది. ఎంత ముందడు పోయింది? ఎక్స్ ముందడు పోయింది కదా. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇదేనా? కరెక్టేనా కదా? ఇప్పుడు మీరు ఏం కనుక్కోవాలి? ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్. దీన్ని మ్యాగ్నిట్యూడ్ చూస్తే ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? అంటే 0.2 సెకండ్స్లో ఎంత ముందడు పోయింది, అదే 0.2 సెకండ్స్లో ఎంత పైకి పోయింది కనుక్కోవాలి. ఓకే, ఎట్లా కనుక్కుంటాం? ఫస్ట్ ఎక్స్ యాక్సిస్లో కనుక్కుందాం. ఏం కావాలి? డిస్ప్లేస్మెంట్ ఉంది, టైం కావాలి. డిస్ప్లేస్మెంట్ ఉంది, టైం ఉంది. ఏ ఫార్ములా? డిస్ప్లేస్మెంట్ ఉంది, టైం కావాలి. టైం ఉంది, డిస్ప్లేస్మెంట్ కావాలి. ఏ ఫార్ములా? డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. ఎక్స్ యాక్సిస్లో ఎక్స్ యాక్సిస్లో ఎక్స్ యాక్సిస్లో. క్లియరా? ఎక్స్ యాక్సిస్లో ఎంత ముందట పోయింది? ఎక్స్ యాక్సిస్లో ఎంత ముందట పోయింది? ఎక్స్ పోయింది. ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఎక్స్ యాక్సిస్లో? ఇది ఎంత? 30 డిగ్రీనా? యూ కాస్ 30 కదా. యూ కాస్ 30. టైం ఎంత? 2/10. యాక్సిలరేషన్ ఏముంటుంది ఎక్స్ యాక్సిస్లో? ఏముంటుంది? 0. యూ ఎంత? యూ 10. కాస్ 30 √3/2. √3 మీటర్స్ ఎక్స్ యాక్సిస్లో పోయింది. మరి వై యాక్సిస్లో ఏ ఫార్ములా వాడదాం? ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. వై యాక్సిస్లో వై యాక్సిస్లో వై యాక్సిస్లో ఎంత పైకి పోయింది? వై పైకి పోయింది కదా. యూ సైన్
యూ సైన్ 30. టైం ఎంత పట్టింది? 2/10 మైనస్ హాఫ్ ఇంటూ జీ ఎంత? 10. ఎందుకంటే భూమికి ఎప్పుడు కిందికి కదా లాగేది. టీ స్క్వేర్ 2/10 హోల్ స్క్వేర్ కదా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సైన్ 30 1/2 కదా. ఈ 10 పోయింది, 2 కూడా పోయింది. అంటే మొత్తం మీడియం వచ్చింది 1 1ఏనా 1 మైనస్ 2 5 5 ఇంటూ 2/10 హోల్ స్క్వేర్ అంటే 1/5 హోల్ స్క్వేర్ 1/25 5 5 ఎంత వచ్చింది? 4/5 అంతేనా. చలో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎక్స్ ఐ క్యాప్ ఎక్స్ యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేసింది? √3 ఐ క్యాప్. వై యాక్సిస్లో 4/5 మీటర్స్ ట్రావెల్ చేసింది అంతేనా. డిస్ప్లేస్మెంట్ ఎంత? √3 హోల్ స్క్వేర్ ప్లస్ 4/5 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది? 3 ప్లస్ 16/25 75 ప్లస్ 16 90 పక్కానా 91/25. ఇదే ఆన్సర్. క్లియర్. డైరెక్షన్ ఏంటి డిస్ప్లేస్మెంట్ ది? డైరెక్షన్ tan alpha j ది కాన్స్టెంట్ అపాన్ I ది కాన్స్టెంట్. సో 4/5/√3. సో ఫైనల్లీ 4/5√3 ఇస్ ద ఆన్సర్. అంతేనా? ఏది సరే క్లియర్ అయినా. యూ ఈక్వల్ టు ఇంత, టీటా ఇంత, 0.2 సెకండ్లో వెలాసిటీ ఎంత? ఎట్లా? సేమ్ అదే కాన్సెప్ట్, కాపీ పేస్ట్. ఫస్ట్ ఏం కనుక్కోవాలి? టైమ్ ఆఫ్ ఫ్లైట్. టూ యూ సైన్ 30 ఎంత? 1/2 కదా. 2u sin θ బై జీ 2 సెకండ్స్ అయితే వచ్చింది. అంటే 0.2 అంటే ఈయనేనా? ఇక ఈ నుంచి లీడ్కి 1 సెకండ్ కదా. ఇక్కడ నుంచి లీడ్కి 1 సెకండ్. 0.2 అంటే ఈడు ఉంటుంది కదా. 0.2 అంటే ఈ నుంచి లీడ్కి 0.7 అంతేనా. మళ్ళా ఇది 0.7 మళ్ళీ ఇది 0.2 ఇది 0.2నా. ఓకే 0.8 కదా. ఇది 0.8 ఇది 0.8 కదా. అంతే కదా. .2 చలో. సో ఇప్పుడు ఇక్కడ చేరుకోగానే దానికి వెలాసిటీ ఎంత అయిందో అనుకుందాం. దీనికి ఇప్పుడు దీని ఒక డయాగ్రామ్ నేను నీట్గా వేయాలి. ఇక్కడ వెలాసిటీ కావాలి. ఇది ఎక్స్ యాక్సిస్లో, ఇది వై యాక్సిస్లో కావాలి మనకు. అంతేనా. వెలాసిటీ లాంగ్ ఎక్స్ యాక్సిస్ జిందగీ మొత్తం కాన్స్టెంటే కదా. అవునా. ప్రొజెక్టైల్ మోషన్లో యూ కాస్ టీటా ఇది ఒక్కటి కనుక్కుంటే అయిపోయి కదా. దానికి స్పీడ్ వచ్చేస్తుంది. అవునా కదా. 0.2 సెకండ్స్లో ఎక్స్ యాక్సిస్లో. ఓకే ఏది వెలాసిటీ కావాలా? v = u + at కదా. v = u + at. ఎక్స్ యాక్సిస్లో ఎక్స్ యాక్సిస్లో ఎక్స్ యాక్సిస్లో ux ఎంత? u cos θ. $20 cos 30 అంతేనా. 20 cos 30 ఇది ఎట్లన్నా సున్నానే కదా. 20 × √3/2 దట్ ఈక్వల్ టు 10√3. ఎక్స్ యాక్సిస్లో ఎట్లన్నా కాన్స్టెంటే, చేసే అవసరం లేదు కానీ మీకు ఒకసారి చూపెడదామని చేసినాను. వై యాక్సిస్లో ఇది వై యాక్సిస్ కదా. v = u + at. వై యాక్సిస్లో వై యాక్సిస్లో వై యాక్సిస్లో అంతేనా.
వివై. ఇదేంది ఇనీషియల్ వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్ ఎంత 20 sin 30 కరెక్ట్. 20 sin 30 ఎంత 1/2. 20 sin 30 v ఈక్వల్ టు u అయిపోయింది. -10 ఇంటూ టైం ఎంత 2/10 అంతేనా. 0.2 అంటే 10 - 2 ఎంత 8. వై యాక్సిస్లో వచ్చిందా. ఇప్పుడు స్పీడ్ అనుకోవాలి కదా. ఎక్స్ యాక్సిస్లో స్పీడ్ ఎంత దంది 10√3 కదా. 10√3 కదా. 10√3 ఐ క్యాప్. వై యాక్సిస్లో 8 అయితే వచ్చింది కదా. దానికి ఒక మ్యాగ్నిట్యూడ్ ఏమైంది ఇప్పుడు 10√3 హోల్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఎంత 300 ప్లస్ 64 √364 మీటర్ పర్ సెకండ్. క్లియరా. క్లియర్. ఇట్లా వేస్తాం. ఈ y ఈక్వల్ టు ఇది రిప్రజెంట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఫైండ్ హైట్ అండ్ రేంజ్. 5x - 10x². వెరీ గుడ్. ఏ అంటే 5, బి అంటే 10, రేంజ్ అంటే a/b 5/10 1/2 మీటర్ అంతేనా. హైట్ ఏంది a²/4b. a² అంటే 25/4 ఇంటూ 10. 5 5 5 2 ఎంత వచ్చింది 5/8 కదా. 5/8ఏనా. ఓకే చలో. సో మొత్తానికైతే టైం అయితే అయిపోయింది. సో ఇక నోట్స్ అయితే మంచి నీట్గా రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి, చదువుకుంటూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో కలుగుదాం. ఉంటాను మరి. బాయ్ బెట.